మళ్లీ రంగంలోకి కల్నల్ సంతోష్ బాబు టీం. తన సహచరుడికే 16 బీహార్ బాధ్యతలు. 45 ఏళ్ల తర్వాత చోటు చేసుకున్న నెత్తుటిపాతాన్ని గుర్తు చేసుకుంటూ మాతృభూమి కోసం ప్రాణాలొడ్డిన కల్నల్ సంతోష్ బాబు మరో 19 మంది జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ గాల్వాన్ లోయలో బీహార్ 16వ రెజిమెంట్ కదం తొక్కుతోంది. సంతోష్ బాబు స్థానంలో ఆయన సహచరుడే కమాండింగ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టగా నాటి ఘర్షణలో గాయపడి ఆసుపత్రుల్లో కోలుకున్న సైనికులు మళ్లీ ఫ్రంట్ లైన్లో విధులకు హాజరయ్యారు. తూర్పు లదాఖ్లోని గాల్వాన్ లోయలో 14వ పెట్రోలింగ్ పాయింట్ PP-14 వద్ద జూన్ 15న రాత్రివేళ భారత్ చైనా బలగాలు హింసాత్మక ఘర్షణకు దిగాయి. నాటి ఘటనలో మనవాళ్లు మొత్తం 20 మంది చనిపోయారు. అందులో 16వ బీహార్ రెజిమెంట్కు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా ఆ యూనిట్లోని 12 మంది జవాన్లు, ఆర్టిలరీ రెజిమెంట్కు చెందిన 3, 12వ బీహార్ రెజిమెంట్కు చెందిన 1 జవాన్, మౌంటైన్ సిగ్నల్ యూనిట్కు చెందిన మరొక జవాన్ ఉన్నారు. ఘర్షణల్లో గాయపడ్డ జవాన్లు 2 వారాల తర్వాత మళ్లీ విధుల్లోకి చేరడంతో గాల్వాన్ లోయలో ఉత్తేజపూరిత వాతావరణం నెలకొంది. వారంతా లేహ్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందడం తెలిసిందే. జూన్ 15న ఘటన జరిగే నాటికి 16వ బీహార్ రెజిమెంట్లో సంతోష్ సహచరుడైన ఓ అధికారికి కల్నల్గా ప్రమోషన్, వేరే ప్రాంతానికి పోస్టింగ్ కూడా ఖరారైంది. అయితే ఘర్షణల తర్వాత ఆర్మీ ఉన్నతాధికారులు తీవ్రంగా సమాలోచనలు జరిపి కల్నల్ సంతోష్ బాబు స్థానాన్ని భర్తీ చేసే విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్రిక్తల నేపథ్యంలో గాల్వాన్పై పట్టు కొనసాగించేలా సంతోష్ బాబు టీంలో ప్రమోషన్ పొందిన ఆ అధికారిని 16వ బీహార్ రెజిమెంట్కు కమాండింగ్ ఆఫీసర్గా నియమించారు. భద్రతా కారణాల రీత్యా ఆ అధికారి పేరును గోప్యంగా ఉంచారని సమాచారం. సైనిక రెజిమెంట్కు కమాండింగ్ ఆఫీసర్ తండ్రి లాంటివాడని, కల్నల్ సంతోష్ బాబు వీరమరణం తరువాత 16వ బీహార్ రెజిమెంట్ పరిస్థితి తండ్రిని కోల్పోయిన బిడ్డల్లాంటిదేనని సీనియర్ అధికారులు ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే 16వ బీహార్ రెజిమెంట్ ట్యాగ్లైన్ కరమ్ హీ ధరమ్, విధి నిర్వహణే నిజమైన ధర్మం అనే నినాదాన్ని సంతోష్ ఆచరించి చూపారని, కొత్త కమాండింగ్ ఆఫీసర్ కూడా అదే స్ఫూర్తితో తన టీంను నడిపిస్తారనే ఆశాభావాన్ని ఆ అధికారి వ్యక్తం చేశారు.